ఒక చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చి మీ ముందు వెలుగు కిరణాలుగా చేసిన భాషలకి చేసిన ప్రతిజ్ఞతలకి ప్రమాణం చేస్తున్న ఈ అభినందన సభ అర్హులకి ఒక్కసారి మీరందరూ కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, వేదికను అందించిన పెద్దలందరికీ, మాతో పాటు అడవిలో కలిసి నడిచిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి, బహుశా వీళ్ళందరూ అడవిలో పాలైన వాళ్ళే, ఎవరు కూడా ప్రశాంతంగా జీవితాలను 5 ఏళ్ళు కూడా జీవించిన వాళ్ళు కాదు, ఏబి వెంకటేశ్వరరావు గారికి, నా మిత్రురాలు, నా శ్రేయోభిలాషి, నా హితురాలు డాక్టర్ రాయపాటి శైలజ గారికి, అలాగే ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఆలపాటి సురేష్ కుమార్ గారికి, ఈ సభా నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, ఇందాకనే సురేష్ కుమార్ గారి యొక్క ఇంటర్వ్యూ చూశా. ఓ 40 సంవత్సరాల పాత్రికేయ జీవితం, హెచ్చుతగ్గులు, ఎత్తుపల్లాలు, ముళ్ళ కిరీటాలు, పుష్పాభిషేకాలు అని కూడా ఇంటర్వ్యూ చేశారు. బహుశా నాకు తెలిసి పాత్రికేయ జీవితంలో పుష్పాభిషేకాలు ఉండవు. ఐ ఆమ్ ఆల్సో జర్నలిస్ట్. నేను కూడా 25 ఏళ్ల ప్రయాణమే. ఎర్ర బస్సులమ్మట 2 రూపాయల బిళ్ళ పట్టుకొని వార్తలు రాస్తూ పరుగులు పెట్టిన పాత్రికేయం చేసిన వాణ్ణి. ఇంద్రుడికి 100 కళ్ళుంటే విలేకరికి 1000 కళ్ళుండాలని నా పాత్రికేయ మీటింగుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పిన వాడిని. నాకు సురేష్ కుమార్ గారు 2 అవకాశాలు ఇచ్చారు. ఒకటి, ఆయన ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద విధ్వంసం అనే పుస్తకం రచన చేసి వేదిక మీద నాటి ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సభ హోరెత్తింది. వడగాల్పులు, పిడిగుద్దులు, యుద్ధ గీతాలు ఆలపించాం. ఆ ఇద్దరిని ఆ రోజే చెప్పాం, మీరు రాష్ట్రానికి సూర్యచంద్రులు, కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని. ఖచ్చితంగా అదే తథ్యమయ్యింది. ఆ రోజు ఆలపాటి గారికి చెప్పా, జాషువా గారి యొక్క మాట, కవిని గన్న తల్లి గర్భంబు ధన్యంబు, కృతిని కొన్నవాడు మృతుడు కాదు అని. ఆ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వీకరించాడు, ఆ కృతిని. ఇప్పుడు మిత్రులారా, 2 మాటల్లో చెప్తున్నా. పుత్రోత్సాహము కలుగదు, పుత్రుడు జన్మించిన వెంటనే పుత్రుని కనుగొని జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగును. 40 ఏళ్ళ సురేష్ కుమార్ గారి యొక్క కష్టార్జితానికి ఇప్పుడు పుత్రోత్సాహం కలిగినట్టుంది. ఆయన యొక్క జీవితం ఈ ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడంతో కొంత ధన్యమైందిగానే భావిస్తున్నా. నిజంగా ప్రజలకు ప్రమాణాలు చేసిన వాళ్ళు ఇలాంటి బాధ్యతలను స్వీకరించాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి ఈ బ్యానర్లో పెట్టాడు సురేష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క అభీష్టం మేరకు, ఆయన యొక్క ఆశీర్వచనాల మేరకు ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం శిరోధార్యమే కానీ అదొక శిరోభారం కూడా. అన్ని రంగాలని చైర్మన్గా వ్యవహరించడం వేరు, పాత్రికేయ రంగంలో బాధ్యతలు మోయటం వేరు. ఇవన్నీ కూడా నిఘా కళ్ళు, చాలా చూపులు గుచ్చుకుంటూ ఉంటుంటాయి. చాలామంది పాత్రికేయులు ప్రశ్నిస్తూ ఉంటారు. నేను పాత్రికేయుని కాబట్టి సురేష్ కుమార్ గారు 1962లో సమాజంలో ఉన్న అన్ని తరగతులకి, అన్ని వర్గాలకి న్యాయం జరగాలనే విధంగా ఏర్పడిన కమిషన్లో భాగంగా ఈ ప్రెస్ అకాడమీ కూడా ఏర్పాటు చేశారు. మన పాత్రికేయ పితరులు అంటే విలేకరంటే
వాడు సమాజం మీద బాధ్యత పడి కళాలు పట్టుకొని వృత్తి విద్య చేసుకుంటూ జీతాలు సరిగా లేక బతుకుతూ ఉంటుంటారు. ఈ రాష్ట్రంలో వాళ్ళందరి తరపున నేను మీ దృష్టికి తెస్తున్నాను. వాళ్ళ సొంతింటి కళ తీర్చండి. వాళ్ళకి ఎక్రిడేషన్ సమస్య ఒకటి ఉంది. ఆ ఎక్రిడేషన్ సమస్యలు తీర్చండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క విలేకరు కూడా ఎక్రిడేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అమరావతిలోనే ఇళ్ల స్థలాలు ఇద్దామనేది ఒక ఎజెండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ 3 రాజధానుల యొక్క మూర్ఖపు విధానంలో ఆ విలేకరులకు వీళ్ళనేది కూడా శిథిలమైపోయింది. కాబట్టి చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు మీరు సత్వరం విలేకరుగా నిర్వహించండి. పాత్రికేయుని యొక్క కష్టాలు మీకంటే నేను ఎక్కువ చెప్పలేను. మీరు ఎన్నో పడ్డవాళ్ళు, ఎన్నెన్నో ఉద్యమాలను చూసిన వాళ్ళు, కష్టాలంటే తెలుసు, కన్నీటి యొక్క వెచ్చదనం మీకు తెలుసు. అందరికీ కన్నీళ్ళు చల్లగా ఉంటాయేమో, మాకు చాలా నులివెచ్చగా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా గౌరవప్రదమైన ఈ బాధ్యతలో మీరు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తూ పాత్రికేయ జీవితానికి వన్నె తెచ్చే విధంగా గత చైర్మన్ల కంటే మరింత కొంగొత్తుగా మీరు బాధ్యతలు నిర్వహిస్తారని ఒక పాత్రికేయుడిగా శ్రేయోభిలాషిగా మనసారా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు.